నేటి కాలంలో కొందరు దేవుని సేవను వ్యాపారంగా మార్చుతున్నారు. దేవుని పేరుతో ఆస్తులు కూడబెట్టడం, లాభం కోసం సువార్త చెప్పడం. ఇది దేవుని దృష్టిలో ఎంత తీవ్రమైన తప్పు అని మీకు తెలుసా? 1 పేతురు 5:2-3 ప్రకారము, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దాన్ని కాయుడి. దేవుని సేవ ప్రేమతో చేయాలి, లాభం కోసం కాదు. సత్యమైన సేవకుడు దేవుని కోసం పనిచేస్తాడు, తన జేబు కోసం కాదు. 1 తిమోతి 6:10. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. ధనముపై మమకారం ఉన్నవారు దేవుని సేవకులుగా నిలవబడలేరు. ఇర్మియా 23:1 ప్రకారము, యెహోవా వాక్కు ఇదే, నా మందలో చేరిన గొర్రెలను నశింపచేయుచు చెదరగొట్టు కాపరులకు శ్రమ. దేవుడు తన మందను మోసగించే నాయకుల మీద తీర్పు తెస్తాడు. ఆయనకు తెలుసు ఎవరు నిజమైన కాపరి, ఎవరు స్వలాభం కోసం ఉన్నారో. నిజమైన సేవకుడు ఎవరు? అతడు ప్రజల ఆత్మల కోసం కన్నీరు కార్చేవాడు, దేవుని వాక్యాన్ని నిస్వార్థంగా బోధించేవాడు, తన కీర్తి కోసం కాదు దేవుని మహిమ కోసం జీవించేవాడు. దేవుని సేవ పవిత్రమైనది, వ్యాపారం కాదు. నిజమైన సేవకుడు డబ్బు కాదు, ఆత్మలను గెలుచుకుంటాడు.